ఉద్యోగులు పంచాయతీలో వేయచ్చు. మెయిన్ ఇదివరకు ఎందుకు ఆ వ్యవస్థ జనానికి నచ్చిందంటే, ప్రభుత్వ అధికార యంత్రాంగం అంటే లంచాలతో కూడినటువంటి వ్యవస్థ, ప్రతి పనికి డబ్బులు తింటారు, అది పబ్లిక్కి తెలిసింది. అలాగే లేదా రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయపరమైనటువంటి రికమెండేషన్లు, వీటితో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ నుండి ఇది ఒక ప్రత్యామ్నాయమే. సచివాలయం అనేటటువంటిది అక్కడే ఉంటుంది, వాలంటీర్ తీసుకొచ్చి ఇవ్వడం అన్నటువంటి. అది కరప్షన్కి చిట్ట చివరిలో కాస్త పేర్లు వినబడ్డాయి, కానీ కొన్ని చోట్ల మాక్సిమం నాన్ కరప్టెడ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇంకోటి సర్వీస్ ఈజీగా అందింది, నెలల తరబడి ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాకుండా వెంటనే పని అందినటువంటి వ్యవస్థ అది. కాబట్టి ఆ వ్యవస్థ అన్నటువంటి దాన్ని తీస్తే మాత్రం సరైన ఆలోచన కాదు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీయడం అన్నటువంటిది జనాలకు ఎట్లాగా నెగిటివ్ అయింది, ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెడతంటే ఎట్లా సంతోషపడుతున్నారు. ఇది అంతే. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది తీసేస్తే బానే ఉంటది వాళ్ళ వరకు, పార్టీ పరంగా ఆ తరహా సేవ అందించగలగాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటే ఏ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ప్రజలు పెద్ద పట్టించుకోరేమో, కానీ ఒకవేళ ఇబ్బంది కలిగితేనే లేనిపోయిన తలనొప్పి. అంతే కదా నేను అనేది. అదే ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారంలో మంచి పని చేస్తున్నారు. ఏదో వెళ్ళి సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి ఇస్తారు, అది టైంకి సకాలంలో అందేసింది అనుకోండి, వాలంటీర్ అనే ఆలోచన పెద్ద పట్టించుకోరు. అట్లాగే సర్వీసెస్ అనేటువంటిది ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యాలయాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిలో టైంకి అందుతున్నాయి కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.